అండ్ నెక్స్ట్ డిఎన్ఏలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజాసేవ, కానీ కొందరు ఉపాధ్యాయులకు అది సైడ్ ఇన్కమ్ కు లైసెన్స్ గా మారిపోయింది. బడి పంతులు బిజినెస్ మ్యాన్లుగా అవతారమెత్తుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు సొంత దందాల్లో మునిగి తేలుతున్నారంటే ఇది చదువుల తల్లికి జరిగిన ద్రోహం కాదా? బడిలో అక్షరాలు దిద్దించాల్సిన చేతులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నోట్ల కట్టల లెక్కలు వేస్తున్నాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్స్ చిట్టి పాటలు పాడుతున్నారు. గురువుల చేతుల్లో పుస్తకాలు కాదు, ప్రాపర్టీ ఫైల్స్ ఉంటున్నాయి. క్లాస్ రూమ్లలో ఉండాల్సిన ఉపాధ్యాయులు కన్స్ట్రక్షన్ సైట్లలో కాంట్రాక్టర్లుగా కనిపిస్తున్నారు. ఏబిసిడీలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారుతున్నారు. అవును, గవర్నమెంట్ టీచర్లు తమకు తాము వేసుకున్న డ్యూటీ చార్ట్ ఇది. సొంత వ్యాపారాల కోసం కొందరు టీచర్లు బడులకు డుమ్మా కొడుతుంటే చదువుకోవాలని ఆశపడే నిరుపేద పిల్లల భవిష్యత్ ఏమవ్వాలి? ఇదేదో ఒకరిద్దరి ఆరోపణ కాదు, అధికారుల విచారణలో తేలిన పచ్చి నిజం. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 108 మంది టీచర్లపై విచారణ చేస్తే 29 మంది సొంత వ్యాపారాలు చేస్తున్నట్లు తేలింది. నెలకు అక్షరాల ₹1,00,000 జీతం పడుతున్నా బడి పిల్లలకు పాఠం చెప్పే మనసు రావడం లేదు ఆ టీచర్లకి. అలాంటి టీచర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? కేవలం ఒక ఊరు నుంచి మరో ఊరికి బదిలీ చేయడమేనా? ఊరు మారగానే అబ్బా కొత్త మార్కెట్ దొరికిందని సంబరపడిపోతున్నారే తప్ప ఆ దందాలను మాత్రం విడిచిపెట్టడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. స్కూల్ టీచర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం, బడిపంతులు అంటేనే అదో రకమైన సిచ్యువేషన్ ఉండేది. కానీ ఈరోజు అదే గవర్నమెంట్ జాబ్ అంటే ఎగిరి గంతులు వేస్తున్నారు. డిఎస్సి ఎప్పుడని పోటీలు పడుతున్నారు, గవర్నమెంట్ నిలదీస్తున్నారు, ఎగబడుతున్నారు. తీరా అంతా కష్టపడి వచ్చి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన టీచర్లు, ఉపాధ్యాయులు, గురువులు చివరికి వాళ్ళు సైడ్ బిజినెస్లోకి అలవాటుపడుతున్నారు. వాళ్ళే రియల్టర్లు అవుతున్నారు, వాళ్ళే అక్కడికి లిక్కర్ బిజినెస్ కూడా చేస్తున్నారు, ఎల్ఐసి ఏజెంట్లు అవుతున్నారు, ఇంకా చెప్పుకుంటూ చాలా పెద్ద పెద్ద బిజినెస్లే చేస్తున్నారు ఆ టీచర్లు అందరూ కూడా. ఇదేం దౌర్భాగ్యం. ఈ కొంతమంది స్కూల్కి వచ్చి అదేంటి బయోమెట్రిక్ లాంటిది వేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, లేదా ఫేక్ది కూడా ఇచ్చేస్తున్నారు. చేసి ఫేస్ రికగ్నేషన్ కూడా చేసి అలా క్రియేట్ చేసి వచ్చినట్టుగా చేస్తున్నారు. అదేమంటే గవర్నమెంట్ టీచర్స్ ఏదో ఒక యూనియన్కి అనుబంధంగా ఉంటారు, ఎవరో కోచింగ్ చేయలేదు. నేను గుడివాడలో ఇప్పుడు 1996 10th క్లాస్ చదివేటప్పుడు 2 ట్యూషన్లు ఉండేవి మా స్కూల్లో. ఒకటేమో సోషల్ మాస్టర్, ఒక టీచరు, ఇంగ్లీష్ మాస్టర్ ఇంకో ట్యూషన్. వీళ్ళిద్దరూ పోటీలు పడి ఒకే స్కూల్లో క్లాసులో సగం మంది పిల్లలు వాళ్ళు, సగం మంది పిల్లలు వీళ్ళు ట్యూషన్లు ఆ స్కూల్లోనే చెప్పేవాడు. స్కూల్ అయిన తర్వాత దాని మీద ఎవరో కంప్లైంట్ ఇస్తే చివరికి విద్యాశాఖ అధికారులు, అప్పుడు మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ సంథింగ్ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఇలాంటి స్కూళ్ళల్లో ట్యూషన్లు పెట్టొద్దు, సైడ్ బిజినెస్లు చేయొద్దు, పిల్లల్ని అలా బలవంతంగా వాళ్ళు బయట నచ్చి ఎక్కడ ట్యూషన్లకు వెళ్ళొచ్చు కానీ మీరు ఇక్కడ పెట్టొద్దని ఒక రూల్ పాస్ చేసింది గవర్నమెంట్. అప్పటి నుంచి మా స్కూల్లో ట్యూషన్లు ఆగిపోయాయి. ఆ ట్యూషన్లో నడిచినంతసేపు మేము చచ్చిపోయేవాళ్ళం. ప్రతి ఒక్కరిని పిలిచేవాడు, నువ్వు నా ట్యూషన్కి వస్తావా రాదా అని ఇంగ్లీష్ టీచరు, నువ్వు నా ట్యూషన్కి వస్తావా రాదా అని సోషల్ టీచరు. ఇద్దరు వేధింపులు భరించలేక టీచర్లు మేము అల్లాడిపోయేవాళ్ళం. అలాంటిది ఆ రోజే సైడ్ బిజినెస్ని ఈ విధంగా విద్యాశాఖ నిరాకరించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎన్ని చేయకపోయింది. మీరు గురువులు పిల్లల మీద మమ్మల్ని దృష్టి పెట్టి మాలాంటి వాళ్ళందరినీ తయారు చేయాలి కదా మీరు. ఎస్ సార్, ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. చేసుకోవద్దా అంటే ఉన్నటువంటి 8 hours 10 hours తర్వాత మాకు నచ్చినటువంటి మేము చేసుకోకూడదా అంటే గవర్నమెంట్ టీచర్స్కి అది వర్తించదు. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ సంబంధించి వాళ్ళు కేవలం విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పడం కోసం మాత్రమే వారికి జీతం ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు కమర్షియల్గా ఏదైనా చేసుకుందామన్నా, సొంత వ్యాపారాలు చేయడం కానీ, కమర్షియల్ సంస్థలు నడపడం కానీ, ఆఖరికి ప్రైవేట్ ట్యూషన్స్, ఇంతకుముందు సార్ చెప్పారు కదా, ప్రైవేట్ ట్యూషన్స్ కూడా నడపడానికి ఆస్కారం లేదు. మీకు గవర్నమెంట్ ఏదైతే జీతం ఇస్తుందో ఆ జీతం వరకు కట్టుబడి ఉండాల్సిందే. అదర్వైజ్ మాకు ఇన్కమ్ కావాలని చెప్పి వేరే సోర్స్ ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ చేసుకుంటే కనుక అది ఏదైనా తెలిసిందంటే మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు కంప్లైంట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని సస్పెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కొంతమంది తెలియపోవచ్చు. ఇప్పుడు కొత్తగా డిఎస్సి వచ్చి టీచర్ పోస్ట్లో ఉన్నటువంటి టీచర్స్కి తెలియపోవచ్చు. వాళ్ళకి తెలిసే విధంగా ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే ప్రతిదీ ఒక ఆల్టర్నేట్ సోర్స్ అయిపోయింది. ఉన్నటువంటి టైం ఇక్కడ యూస్ చేసుకుంటున్నారు, మిగతా టైం అంతా కూడా బయట వేరే పనులకి, వేరే ఆదాయ మార్గాలకి టర్న్ అవుట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధానం టీచర్స్కి అయితే లేదు, గవర్నమెంట్ టీచర్స్కి లేదు. నిన్నమన్ననే మన సీఎం గారు ఎంతో ఆవేదనగా చెప్పారు. ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,08,000 ఖర్చు పెడుతున్నాను, అయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. మీరు దయచేసి మీరందరూ కూడా ఒక దేవుళ్ళతో సమానం, గురువు అంటే దైవంతో సమానం కాబట్టి మీరు మంచి విద్యను అందించండి, మన ప్రభుత్వ విద్యార్థులని మన స్కిల్గా తయారు చేయండి అని ఆవేదనగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వేడుకున్నారు. కానీ ఇంతలోనే ఇది వచ్చింది. అందుకే ఎప్పటి నుంచో ఉంది ఇది. ఆ ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు, అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ నేర్చుకున్న చదువుకు పిల్లలకు చెప్పేదానికి న్యాయం చేస్తున్నారు.
చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం స్కూల్కి వచ్చి కూడా ఫోన్లలో స్టాక్ మార్కెట్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా కానీ అంటే వేరే వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద తీసుకొని వీళ్ళ రియల్ ఎస్టేట్గా కానీ రకరకాల బిజినెస్లు నడుపుకుంటున్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గం? మీ బాధ్యత ఏంది? పాపం ప్రభుత్వ స్కూల్కి వచ్చేది ఎవరు? పేద పిల్లలు. అంటే మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇట్లా ఉంటే ప్రశ్నించమా? చాలా మంది టీచర్లు ప్రశ్నిస్తారు, ఏం చెప్తున్నావయ్యా మా పిల్లగానికి ఎందుకు చదువు వస్తలేదంటారు. మరి ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తలేరేనే కదా మీరు ఇట్లాంటి వ్యవహారాలకు దిగుతున్నారు. కానీ ఆత్మ ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మేము ఏం చేస్తున్నాము? మేము తీసుకునే పైసలకి మేము న్యాయం చేస్తున్నామా? ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం అంటే కోరి పిల్లనిస్తారు. ఎందుకంటే మస్తు సెలవులు ఉంటాయి, ఆ లీవ్స్ ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయి, ఇన్ని లీవ్స్ ఉంటాయి, మీకు ఎంతో ఫ్రీ టైం దొరుకుతుంది. మీరు చదువు చెప్పేది ఏంది? వర్కింగ్ డేస్లోనే కదా. మిగతా వ్యవహారాలు హాలిడేస్లలో వేరే ఉంటాయి, చూసుకోవచ్చు. అంతేగాని స్కూల్కి వచ్చి కూడా చాలా మంది టీచర్లు కూడా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పట్లేరు. కొంతమంది టీచర్లు అయితే ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. స్కూల్కి రాగానే ఫేషియల్ వేసేసి తర్వాత ఎక్కడికో వెళ్ళి సిగ్నల్ ఉన్న చోటుకొని తమ పనులు చేసుకుంటున్నారు. కానీ ఇది వాళ్ళ ఆత్మ వంచననే. దీన్ని ఎవరో రూల్స్ తెచ్చి స్ట్రిక్ట్ చేసి ఎవరు ఏం చేయలేరు. మీ ఆత్మసాక్షిని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 అంటే ఆ 1,08,000 మీకు జీతం లాగా వస్తుంది. ఆ జీతం మీరు మీ పిల్లలకు మీ అభివృద్ధికి ఖర్చు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ పునాదుల మీద మీరు ఎదుగుతున్నారు. మరి మీరు న్యాయం చేస్తున్నారా? అది మీరు పరిశీలన చేసుకోవాలి. ఎస్, అంటే గవర్నమెంట్ టీచర్లు కదా, అసలు ప్రైవేట్గా ఏమీ చేయకూడదా అంటే అలా నిబంధన ఏమీ లేదు ఆన్ డాక్యుమెంట్లో. కానీ స్కూల్ ఎగ్గొట్టి స్కూల్కి వచ్చినట్టుగా ఫేక్ బయోమెట్రిక్ వేసి సైడ్ బిజినెస్లు, పాఠాలు చెప్పాల్సిన టైంలో బిజినెస్లు చేయటమే ఇక్కడ తప్పు. మీ స్కూల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళేమైనా చేసుకోండి, తప్పేమి లేదు, వాటినే కాదంటలా. కానీ ఇక్కడ స్కూల్లో చేస్తూ ప్రైవేట్ స్కూల్లో పనిచేయటం లాంటివి నేరం. ఇలాంటి సైడ్ బిజినెస్లో ఉంటావు నేను ఎవరికి తెలియకుండా చేసుకో, చాలామంది చేస్తున్నారు. అది కాదు ఇక్కడ జరిగింది. ఏంటంటే నిజామాబాద్లో మన రిపోర్టర్ రాజేష్ ఈ లిస్ట్ అంతా బయటికి తీశాడు. దాని మీద ఆర్టీఓ ఎంక్వైరీ చేశారంటే దాదాపు 118 మంది ఏమో టీచర్లు ఈ విధంగా అసలు స్కూల్కే రాకుండా పాఠాలు చెప్పకుండా ఇలాంటి మేనేజ్ చేస్తూ ఇదిగో ఈ రకంగా సైడ్ బిజినెస్లు చేస్తున్నాడు. వాళ్ళ మీద ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి చాలా మంది మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది. బయోమెట్రిక్ హాజరు యాప్ల ద్వారా పర్యవేక్షణ అంటున్న ప్రభుత్వం డ్యూటీకి డుమ్మా కొట్టే టీచర్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎస్, ఇప్పుడు చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది.